అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలోని బాట సుంకలమ్మ అమ్మవారిని ఆదివారం ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రి సత్యకుమార్ను స్వాగతం పలికారు. మంత్రి సత్యకుమార్ కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం గుత్తి పట్టణంలోని అనంత టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అరాచకాలు చూడలేక ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపారని, ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటామని అన్నారు. కూటమి విజయంతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మంత్రి గారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో అదేవిధంగా పార్లమెంటులోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధించడంలో ప్రధాన భూమిక పోషించిన జిల్లా అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు వెంకటేశ్వరుడు యాదవ్ గారిని అభినందించడానికి వాళ్ళ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శక్తి వంచన లేకుండా తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సంక్షేమ ఫలాల్ని, అభివృద్ధి పథకాల్ని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన మాటల ప్రకారం విపరీతమైన ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా మొదటి నెలలో 10,000 కోట్లు అదనపు భారం పడుతున్నప్పటికీ కూడా సామాజిక భద్రత పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వృద్ధులకి 3,000 నుంచి 4,000, దివ్యాంగులకు 3 నుంచి 6,000, మంచానికి పరిమితమైన 15,000, 5 నుంచి 15,000, ఈ రకంగా అన్ని వర్గాలకి పెన్షన్లను పెంచుకుంటూ మొత్తం రాష్ట్రంలో 65 లక్షల మందికి గత నెల 4,500 కోట్లతో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కానీ, స్కిల్ సెన్సస్ కానీ, ఇతర కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టింది. దార్శనికత కలిగిన నాయకులు, కేంద్రంలో అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న నరేంద్ర మోడీ గారిని సంప్రదించి ఈ రాష్ట్రానికి గతంలో రావాల్సి ఉండిన అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకు మంజూరు చేయించుకోవడం కానీ, లేదా 2 మెట్రోలు విజయవాడ, విశాఖపట్నంలో మెట్రోల మంజూరుకు కానీ కృషి చేసి విజయం సాధించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట ప్రకారం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదానం తీసుకెళ్తామని వారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి బడ్జెట్లోనే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లకు పైగా నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి, ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా ఉంటున్న పోలవరం ప్రాజెక్టుకి, దానివల్ల రాయలసీమ ప్రాంతానికి కూడా సాగునీరు అందుతుంది. దానికి పూర్తిగా త్వరితగతిన పూర్తి చేస్తామని 960 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి, అదేవిధంగా పోలవరం నిర్మాణం కూడా పూర్తి సహకారం ఇస్తామని, టైం లైన్స్తో ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో కూడా అనేక రకాలైన 5 సంవత్సరాల్లో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని, నిధుల్ని, పథకాల్ని ఇచ్చినప్పటికీ ఒక అసమర్థ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండడం కారణంగా ఇక్కడ అనంతపురం కూడా మనకు తెలుసు, సెంట్రల్ యూనివర్సిటీ ముందుకు కదలనే లేదు. అనేక పథకాలు, మంచినీటి పథకాలు కానీ, జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ద్వారా నీళ్ళు అందించే ప్రయత్నం కానీ, లేదా ప్రతి పేదకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు నిర్మించే పథకాలకు కానీ, అన్నిటి కూడా రాష్ట్ర వాటా ఇవ్వకుండా